అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించలేకూడదని ప్రభు యొక్క కృపావార్తను విందాం. మరి 26వ తారీఖు ప్రభు యొక్క పునరుద్ధాన దినం, ఆదివారము, జనవరి నెల 2025వ సంవత్సరము. ఈ ఉదయకాల సమయంలో పడకలు మించలేకూడదని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావార్తను చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అని బైబిల్లో మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు ఇవ్వబడినటువంటి కృపావార్త క్యాలెండర్, హెబ్రోను క్యాలెండర్ వాక్యంలో. అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏంటంటే, కొంతకాలం శ్రమ పడిన తర్వాత అని రాయబడుతూ వచ్చింది. కొంతకాలం మీరు శ్రమ పడిన వారు అంటే ఎవరైతే కొంతకాలం శ్రమ పడతారో వారి జీవితాల్లో ఏముంటుందంటే, వారి జీవితాల్లో మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. అంటే వారి జీవితాల్లో పూర్ణమైన జీవితంలోకి వచ్చి బలపరచబడతాడు. అయితే దేవుడే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడని ఎవరి గురించి అంటున్నారంటే, కొంతకాలం శ్రమ పడిన వారు. బైబిల్లో కొంతకాలం శ్రమ పడిన వారు ఉన్నారు. ఎవరు వారంటే, వారి జీవితాలను బట్టి వారు శ్రమ పడటం ద్వారా వారి యొక్క జీవితాల్లో ఏం చేస్తూ వచ్చారు, కొంతకాలం వారు శ్రమ పడటం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు పరిపూర్ణంగా స్థిరపరచబడిన ఆశీర్వాదాన్ని పొందారు. కొంతకాలం శ్రమ పడిన వారు ఎవరు రండి, మొదటి వ్యక్తిని చూద్దాం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో శ్రమ పడిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని చూద్దాం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4-5 వచనాలు మనం కలిసి చదువుకుందాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసుకోనమని ఆయన ప్రార్థన చేశాను. అతడు బదిరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి వ్యక్తిని మనం చూస్తున్నాం. ఎవరి మొదటి వ్యక్తి అంటే ఏలియా. ఏలియా యొక్క జీవితంలో మనం చూడగా, మరి యెజబేలు యొక్క స్థితిగతులను బట్టి యెజబేలు ఏలియాని బాధ పెడటం ద్వారా, యెజబేలు ఏలియాకి ఎంతో కష్టతరమైన పరిస్థితులు తీసుకురావడం ద్వారా ఏలియా యొక్క జీవితంలో కొంతకాలం శ్రమ వస్తుంది. కాబట్టి కొంతకాలం అన్నది బాధపడిన అనుభవాలు వచ్చినాయి. అయితే దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఈ యెజబేలు యొక్క జీవితం ద్వారా ఎంతైతే కష్టపడ్డాడో, యెజబేలు యొక్క జీవితం ద్వారా ఎంతైతే శ్రమ పడుతూ వచ్చాడో, యెజబేలు యొక్క జీవితాన్ని బట్టి కానీ, తన ప్రవర్తన బట్టి కానీ, తన మాట తీరుని బట్టి కానీ, తను జీవించే జీవితాన్ని బట్టి కానీ ఎంతైతే బాధపడుతూ వచ్చాడో, దానికి అంతగా దేవుడు తను స్థిరపరిచాడు. అంతగా దేవుడే పూర్ణంగా చేసి స్థిరపరుస్తూ వచ్చాడు. ఎక్కడ స్థిరపరిచాడు? 2వ అధ్యాయంలో 2 రాజుల గ్రంథం మనం చూసినట్లయితే, అగ్ని రథాలు వచ్చి ఏలియాని విభజించి ఏలియాని అగ్ని రథాల మీద దేవుడు కొనిపోయిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి? కొంతకాలం శ్రమ పడ్డాడు ఏలియా, దేవుని దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉంటున్నాడు, స్థిరపరచబడిన అనుభవంలోకి వచ్చి ఉన్నాడు. కాబట్టి కొంతకాలం శ్రమ అన్నది మన జీవితాల్లో భవిష్యత్తులో మనం స్థిరపడటానికే కానీ మనకు నష్టానికి కాదు, కొంతకాలం వచ్చే శ్రమ. కాబట్టి ఏలియా లాగా మనము కూడా, ఏలియా ఎలాంటి శ్రమనైతే ఆ దినాల్లో యెజబేలు దగ్గర నుంచి భరించాడు, అట్లు మనం కూడా నేటి దినాల్లో వస్తున్న శ్రమని యెజబేలు లాంటి మనస్తత్వం కలిగిన ప్రజల దగ్గర నుంచి మనం భరిస్తే, ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు మనం కూడా అగ్ని రథాల మీద ఎలా ఏలియా కొనుక్కోబడ్డాడు, అలాగే ఆకాశం మేఘ మండలం మీద మనం కూడా ప్రభు దగ్గర కొనుక్కోబడతాం. అప్పుడు పూర్ణులుగా ఉండి స్థిరపరచబడతాం. అట్టి స్థిరపాటులోకి రావాలంటే, ఆ పరలోక రాజ్యంలో స్థిరత్వం మనకు ఉండాలంటే, దేవుని దగ్గరకు మనం కొనుక్కోబడి స్థిరంగా ఉండాలంటే, ఏలియా లాగా కొన్ని దినములు యెజబేలు లాంటి వారు మన మధ్యలో ఉండ శ్రమలను అనుభవించాలి. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దానండి. రెండో వ్యక్తి ఎవరంటే రండి, 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 1-2 వచనాలు. పిమ్మట దావీదు రామాలో నాయోతు నుండి పారిపోయి యోనాతాను నద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణం తీయ వెదుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడగగా, యోనాతాను, ఆ మాట నీవెన్నటికీ అనుకునవద్దు, నీవు చావవు,
నాకు తెలియకుండా నా తండ్రి చిన్న కార్యమే కానీ పెద్ద కార్యమే కానీ చేయడు. నా తండ్రి ఇందుకే నాకు నా తండ్రి ఇందుకే కదా ఇదెందుకు నాకు మరుగు చేయను అనగా దావీదు రాజు చెప్పాల్సిన చెబుతాడు. ఇక్కడ రెండో వ్యక్తి ఎవరంటే దావీదు రాజు అయిన దావీదు. చూడండి, దావీదు రాజు యొక్క జీవితంలో కొన్ని దినాలు శ్రమ ఉంది. ఏముందండి? కొన్ని దినాలు శ్రమ. దావీదు రాజు యొక్క జీవితంలో మనం ఎన్నో అనుభవాలు చూస్తున్నాం. కొన్ని దినాలు శ్రమ పడ్డాడు, కొన్ని దినాలు కష్టపడ్డాడు. ఆ శ్రమ, ఆ కష్టం మామ ద్వారా వచ్చింది. ఆ కష్టం ఓ రకంగా చెప్పాలంటే మరి కొడుకు ద్వారా వచ్చింది. ఆ కష్టం శత్రువుల ద్వారా వచ్చింది. ఆ కష్టం తన మరణాన్ని కోరుకునే వారి ద్వారా కూడా వచ్చింది. అంటే కొంతకాలం దావీదు రాజు శ్రమ పడ్డాడు, కొంతకాలం శ్రమలను అనుభవించాడు దావీదు రాజు. ఎన్నో శ్రమలు, నిజంగా దావీదు రాజు లాంటి శ్రమలు మనకు వస్తే మనం ఏనాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాడు. అన్ని శ్రమలు దావీదు రాజు అనుభవిస్తూ వచ్చాడు. ఇన్ని శ్రమల్లో కూడా యెహోవా నా కాపరి అంటున్నాడు. నాకేం జరగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరువుని చేస్తున్నాడు అంటున్నాడు. అంటే ఎన్ని శ్రమలైనా శ్రమల్లో ప్రభు వైపు చూస్తున్నాడు దావీదు రాజు. కాబట్టి ఆ శ్రమలు ఎంచదగినగా ఉంటల్లా. అందుకే దావీదు రాజు గురించి మనం స్థిరపరచబడిన అనుభవాన్ని చూస్తున్నాం. మిమ్మును ఏమని రాయబడుతూ వచ్చింది? దేవుడు మిమ్మును పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచుని అన్నాడు. ఈ శ్రమలు రావటం ద్వారా ఏలియా పూర్ణమైన జీవితంలోకి వచ్చాడు, పరలోకంలో స్థిరపరచబడుతున్నాడు దేవుని దగ్గర. ఈ శ్రమలు రావటం ద్వారా దావీదు రాజుకి శ్రమలు రావటం ద్వారా, మామ ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా సరే శ్రమలు రావటం ద్వారా, కొడుకు ద్వారా ఇంకో ద్వారా దావీదు రాజు యొక్క జీవితంలో దేవుని రాజ్యంలో దావీదు యొక్క వేరు చిగురు అన్న మాట అక్కడ వచ్చిందంటే దావీదు రాజు అక్కడ స్థిరపరచబడిన అనుభవం ఉంది దేవుని ద్వారా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే శ్రమలు మనల్ని పూర్ణతలోనికి తీసుకొస్తున్నాయి. కృప వెంబడి కృప, పరిపూర్ణతలోకి శ్రమలు మనం తీసుకొస్తున్నాయి. దావీదు రాజు కొంతకాలం శ్రమ పడ్డాడు, తన జీవితం ఎంతో క్షేమకరంగా ఉంది. అందుకంటే మొదటి రాజుల గ్రంథంలో లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను పోతున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి ప్రియులారా? దావీదు రాజు యొక్క జీవితము మరి కొంతకాలం శ్రమ పడ్డాడు, తిరిగి తనకు దేవుడు పోగొట్టుకున్న వాటిని అన్నిటి తిరిగి ఇచ్చాడు. శ్రమ అన్నది మానవుడికి మేలే, అది మనల్ని పరిపూర్ణతలోకి తీసుకొస్తుంది. మనం దేవుని రాజ్యానికి స్థిరత్వం కలిగి స్థిరులుగా ఉండటానికి తీసుకొస్తుంది. అది ఆ శ్రమ మనల్ని దేవుని రాజ్యానికి స్థిరత్వంలోకి తీసుకొస్తుంది. ఇదన్నమాట. మూడో వ్యక్తి ఎవరంటే అపోస్తల కార్యములు 12వ అధ్యాయం. మూడో వ్యక్తిని మనం చూద్దాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఎవరండి? పేతురు. మూడవదిగా కొంతకాలం శ్రమ పడుతున్నాడు. పేతురు యొక్క జీవితంలో ఇక్కడే కాదు, పేతురు ఇక్కడైతే కొంతకాలం శ్రమపడి చెరసాల్లో ఉన్నాడు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు కొంతకాలం శ్రమ పడ్డాడు. తర్వాత చూడగా పేతురు యొక్క కొంతకాల శ్రమ ఏం జరుగుతూ వచ్చింది? దాదాపు ఎంతో మందికి ఆశీర్వాదాన్ని ఇచ్చే అనుభవంలోకి నడుస్తూ వచ్చింది. ఎంత మాత్రమే కాదు, పేతురు కొంతకాలం ఈ లోకంలో శ్రమ పడ్డాడు. తర్వాత దేవుని యొక్క వాక్యం చూడగా పేతురు గురించి ప్రభు అంటాడు, పేతురు ఇదిగో నీకు పరలోకపు తాళచెవులు ఇచ్చాను అంటున్నాడు. అంటే కొంతకాలం శ్రమ పడిన వాడికి, కొంతకాలం శ్రమ పడిన వాడని కాదు కానీ కొంతకాలం శ్రమ పడినటువంటి వ్యక్తికి దేవుడు పరలోకపు తాళచెవులు ఇచ్చాడంటే ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. పరలోకంలో స్థిరపరిచేసాడు పేతుర్ని దేవుడు. ఎంత గొప్ప ధన్యత చూడండి ప్రియులారా. ఎందుకంటే కొంతకాలం శ్రమ, దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచాలంటే కొంతకాలం శ్రమ అనుభవించాలి. వారిలో ఏలియా శ్రమ అనిపించాడు, యెజబెల్ ద్వారా వచ్చే శ్రమని. ఆ యొక్క శ్రమను అనిపించడం ద్వారా స్థిరపరచబడుతున్నాడు. దావీదు రాజు మామ, కొడుకు ద్వారా ఇంకా రకరకాల వారి ద్వారా శ్రమలు వస్తేనే వాటిని అనిపించాడు, స్థిరత్వం కలిగి ఉంటున్నాడు. మూడవ వ్యక్తి చూడగా పేతురు, మరి అక్కడ ఉన్నటువంటి హేరోదు రాజు ద్వారా కానీ వాళ్ళ ద్వారా శ్రమలు అనిపిస్తున్నాడు. తద్వారా ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకున్న వాడుకుంటున్నాడు, ఎంతో స్థిరపరచబడిన వాడు. కొంతకాలం శ్రమను అనిపించాడు పేతురు, తర్వాత ఎంతో స్థిరత్వం కలిగిన వాడుకున్నాడు. ఇంకా చూడగా నాలుగో వ్యక్తిని చూద్దారని. ఎవరు? అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 36వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 36వ వచనం నేను చదువుతా చూడండి. చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు గనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పొండి అని చెప్పాను. చూడండి, పౌలు శీలలు కానీ వారి జీవితాల్లో చూడగా కొంతకాలం శ్రమ పడుతున్నారు. చెరసాలు కొంతకాలం శ్రమ అంటే వారి జీవితాల్లో ఎంత శ్రమ పడుతున్నారో అంత ఆశీర్వాదం ఉంది. కొంతకాలం శ్రమ పడటం ద్వారా ఏం జరుగుతుందండి? వాళ్ళు స్థిరత్వం కలిగిన వాడుకుంటున్నారు. పౌలు ఎంతో గొప్ప ధన్యత కలిగిన వాడుకుంటున్నాడు.
మూడో ఆకాశానికి ఎక్కిపోయిన అనుభవంలో పౌలు ఉన్నాడు. వీటన్నిటికి కారణం ఏంటంటే ప్రియులారా, స్థిరత్వం. దేవుడే స్థిరపరుస్తున్నాడు. ఎవరిని? ఏలియాని. ఎవరిని? దావీదు రాజుని. ఎవరిని? పేతురుని, అపోస్తలుడైన పేతురుని. ఎవరిని? అపోస్తలుడైన పౌలుని. ఎందుకంటే వాళ్ళు కొంతకాలం శ్రమ పడ్డారు. ఇప్పుడు మనం కూడా ఈ నలుగురులాగా శ్రమ పడితే, పౌలు ఎలాగైతే శ్రమ పడుతున్నాడు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా, పౌలుగా ఎలాగైతే శ్రమ పడుతున్నాడో అలాగే తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, కంచరగాడిద లాంటి వారు నా దగ్గర నన్ను బాధపట్టిన వారు ఉన్నారు, రకరకాల ప్రజలు నన్ను విడిచిపెట్టిన వారు ఉన్నాడు అని పౌలు అంటున్నాడు. అంటే కొంతకాలం ప్రభు కాదు, పౌలు శ్రమ పడుతూ వచ్చాడు. క్షమించండి, పౌలు శ్రమ పడుతూ వచ్చాడు. శ్రమ పట్టడం ద్వారా పౌలు అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ప్రియులారా, కొంతకాలం మనం శ్రమ పడితే మన జీవితాలకు ఎంతో క్షేమం ఉంటుంది. దేవుడు మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడు పరలోక రాజ్యంలో. కొంతకాలం శ్రమ మనం అనిపించాలి. ఇంకా ఐదో వ్యక్తి ఎవరంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం చూస్తాం. యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని చూడంగా మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం దాదాపు 46వ వచనంలో, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లాబా సబాక్తానని బిగ్గరగా కేక వేసిన. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితు అని అర్థం. గొప్ప శ్రమ. యేసు ప్రభువారు ఎంతగానో శ్రమ పడుతున్నాడు. కొంతకాలం శ్రమలు అనుభవిస్తున్నాడు. ఈ కొంతకాల శ్రమలు ఎంచదగినవి కావు. అక్కడ ఈ శ్రమలు అనుభవించడం ద్వారా యేసు ప్రభువారు మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చూడంగా, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. కొంతకాలం ప్రభు శ్రమ పడిన తర్వాత ఏమవుతుందో చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చూడగా మరి 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున, అంటే శ్రమలు అనుభవించినందున మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన వానుగా ఆయన్ను చూచుచున్నాము. ఎక్కడ చూస్తున్నామండి? పరలోకములో. కాబట్టి కొంతకాలం ప్రభు శ్రమ పడిన తర్వాత, మరణం అంటే కొంతకాలం శ్రమ పడ్డాడు. మరణపు వేదనలు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. కొంతకాలం శ్రమ పడ్డాడు కాబట్టి ఏం జరుగుతూ వచ్చిందండి? మహిమ కిరీటాన్ని పొందుతున్నాడు. వీళ్ళారా, ఎందుకు ఈ మాట చెబుతున్నాం అంటే, యేసు ప్రభువారే సమస్తం మనకి. ఎందుకు ఆయన గురించి కూడా చెబుతున్నామంటే, ఆయన పడ్డాడు శ్రమలు. దేవుని కుమారుడే ఉండి ఆయన కూడా శ్రమలు అనిపించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రతి శ్రమలను మనం అనుభవించాలి. ఎప్పుడైతే వాటిని అనుభవిస్తామో మనం దేవుని ద్వారా, దేవుడే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. మనం ఏం చేయాలి? కొంతకాలం శ్రమలు అనిపించాలి. ఏలియాలాగా అనిపిద్దాం. మనుషుల వైపు నుండి వచ్చిన ఏలియాలాగా, మనుషుల వైపు నుండి వచ్చిన అదే దావీదు రాజులాగా సొంత వారి నుండి వచ్చిన, పేతురులాగా అనేకమైన రాజుల ద్వారా నుండి వచ్చిన, ఇంకా చూడగా అపోస్తలుడైన పౌలు అధిపతుల ద్వారా వచ్చిన, నాయకుల ద్వారా వచ్చిన, ఇంకా చూడగా యేసు ప్రభువారు మనుషులందరి ద్వారా వచ్చినప్పటికీ ఎలా వాళ్ళు శ్రమలను అనుభవించారు కొంతకాలం, అట్లాంటి శ్రమల్ని మనం కూడా అనుభవిస్తాం. వచ్చిన శ్రమలను మనం అనుభవిస్తే ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యం పడకన మించినటువంటి కృపావార్తను వింటున్నాం. దేవుడు మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచబడును కాదు, బలపరచును. అట్లా దేవుడు మనల్ని పూర్ణంగా చేసి బలపరచాలంటే మనం ఏం చేయాలి? ఈ శ్రమల్ని ధైర్యంగా కొంతకాలం భరించాలి. ఆ శ్రమను భరించే జీవితం నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపు చేసి మా జీవితాల్లో కొంతకాలం ఆ శ్రమలను అనుభవించే వరకు స్థిరపరిచి, ఆ శ్రమల నుంచి దాటి వెళ్ళిపోకుండా ఆ శ్రమలను మేము అనుభవిస్తే దేవుడు మమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. దేవా, మేము మీ ద్వారా స్థిరపడి బలపరచబడాలంటే కొంతకాలం శ్రమలు అనుభవించాలి. మా పితరులు ఏలియా కానీ, దావీదు రాజు కానీ, పేతురు కానీ, అపోస్తలుడైన పౌలు కానీ, మీరు కానీ ప్రభు ఎలా అనుభవించారో అట్లాంటి శ్రమలు మేము కూడా అనుభవించి పూర్ణతలోనికి వచ్చి స్థిరపరచబడి బలపరచబడే దేవుని రాజ్యాన్ని కొరకే స్థిరపరచబడి బలపరచబడేవారుగా స్థిరపరచమని ఈ దినం ఇచ్చిన కాలంలో వాక్యాన్ని బట్టి, కృపావార్తను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామం పేరట వింటున్న వారిని కూడా దీవించమని ప్రార్థన యేసు ప్రభు నామం పేరట ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామం పేరట వందనములు. ప్రైజ్ ది లార్డ్.